రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జీజీహెచ్ లో మరో స్క్రబ్ టైఫస్ మరణం అయితే వెలుగులోకి చూస్తుంది. ప్రకాశం జిల్లా ఎర్రకొండకు చెందిన దడమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో స్క్రబ్ టైఫస్ గా అనుమానించిన వైద్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. తీవ్ర జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన దడమ్మ చికిత్స పొందుతూ మరణించినట్టు కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన స్థానికుల్లో అయితే ముఖ్యంగా వ్యవసాయ కూలీలో ఆందోళన కలిగిస్తోంది. చిన్న నల్లి పురుగు కాటు ద్వారా సంక్రమించే ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యవసాయ కూలీలు అయితే గుంటూరు జిల్లాలో జీజీహెచ్ లో అయితే స్క్రబ్ టైఫస్ అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో భాగంగా దీనికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తీవ్ర జ్వరం, లక్షణాలతో కూడిన చికిత్స పొందుతున్నది తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ఎర్రకొండకు చెందిన ధనమ్మనైతే దీంట్లోనైతే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ కేసులో అయితే ప్రజల్లో అయితే ఆందోళన మొదలైందని చెప్పాలి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఓకే, రేపు చూసినట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే స్క్రబ్ టైఫస్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలవుతుంది. మరో పక్క చూసినట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి స్క్రబ్ టైఫస్ కలకలందరూ లక్షణాలతో చికిత్స పొందుతూ ఒక వృద్ధురాలు అయితే మరణించింది. ఇప్పటికే మృతుల సంఖ్య గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ముగ్గురుగా వెల్లడించింది. ఇక్కడ సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తున్నారా, వైద్యులు నిర్వహిస్తున్నారా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క చూసినట్లయితే గుంటూరులో ఒక వార్డు ఏఐసియు అనే పేరుతోటి ఒక స్క్రబ్ టైఫస్ కోసమే చికిత్స కోసమే ఒక వార్డుని ఉన్నప్పటికీ ఈ వైద్యులు ఆ స్క్రబ్ టైఫస్ వ్యాధి భయపడాల్సిన అంత అవసరం లేదు, నార్మల్ ఫీవర్ లాంటిదే అని చెప్పారు అని వారి కుటుంబ సభ్యులకి చెప్తున్నారు. దీని గురించి అయితే ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు, నార్మల్ చికిత్స చేసినట్లే అయితే చేస్తున్నారు. అయినా కేసు షీట్లు అవి కూడా మామూలు నార్మల్ ఫీవర్ లానే చూపిస్తున్నారు అన్నమాట. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా అయితే కావచ్చు, కృష్ణా జిల్లా అయితే కావచ్చు, పల్నాడు, బాపట్ల ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది ప్రజలు అయితే ప్రభుత్వం వైద్యం కోసం వస్తుంటారు అనమాట. అయినప్పటికీ కూడా గుంటూరు సూపరింటెండెంట్ అయితే మాత్రం ఈ చేస్తున్న వైద్యం కోసం వస్తారన్నారు. సూపరింటెండెంట్ దీనిపై మెరుగైన చికిత్స అందిస్తారని ఎదురు చూస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో దీని గురించి ఎవరు భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ఇది నార్మల్ కొద్దింకలాగా ఉండే కాక్రోచ్ మాదిరి ఉండే పురుగు, ఇది కుట్టితే దద్దుర్లు వస్తాయి, దీనికి భయపడాల్సినంత అవసరం లేదు. ఇది తడి నేలకి వర్షాకాలంలో వస్తుంది అని చెప్పారు. అయినప్పటికీ కూడా దీనికి భయపడాల్సింది అంటువ్యాధి కాదు అని కూడా నిర్ధారణ చేశారన్నమాట. అయినప్పటికీ ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మెరుగైన వైద్యం కోసం చూస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పని సూపరింటెండెంట్ కోరుతున్నారు. రైట్ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.